టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో తెలుసా? మీరు తల్లిదండ్రులు కావాలి అనే కలను భద్రపరిచే ఒక అద్భుతమైన అవకాశం అందుబాటులో ఉంది. అదే ఎంబ్రియో ఫ్రీజింగ్. ఐవీఎఫ్ లో ద మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ అయిన ఎంబ్రియో ఫ్రీజింగ్ గురించి మీకు చూపిస్తాము. యాక్చువల్ గా ఎగ్ రిట్రీవల్ ఫర్టిలైజేషన్ తర్వాత ల్యాబ్ లో ఎంబ్రియోలు తయారవుతాయి. వాటిని ఇంక్యుబేట్ చేస్తాము. ఇంక్యుబేటర్లో 3 నుంచి 5 రోజుల పాటు ఎంబ్రియోస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అందులో బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేస్తాము. We always label the dialogues with the patient's name so that it becomes easier to identify whose embryos are stored where. ఇది లిక్విడ్ నైట్రోజన్. ఇది -196 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఎంబ్రియోస్ ని కూలింగ్ ప్లేస్ లో ఉంచుతుంది. ఇది ఫ్రీజింగ్ చేసే పద్ధతి ఈ క్యాన్స్ లో ఉంటాయి. మళ్ళీ మీ యూట్రస్ లో పెట్టే వరకు ఇందులోనే ఉంటాయి. ఇలా ఫ్రీజింగ్ చేసిన ఎంబ్రియోస్ తో అద్భుతమైన ఫలితాలను మనం పొందుకోవచ్చు. फर्स्ट आईवीएफ फेल हुआ था, अभी सेकंड आईवीएफ में ट्विंस फ्रीजिंग करा के फ्रीजिंग कराए थे एम्ब्रियोस, फिर वो एम्ब्रियोस ट्रांसफर करा ली. थैंक यू सो मच मैडम. तो 2 है तो तुम्हारा बच्चे को देख Thank you सकते so हैं. much. फर्स्ट टाइम नया है, एग्स का क्वालिटी थोड़ा कम थे. सेकेंड टाइम वही फ्रीजिंग रखे, वो सेम एम्ब्रियोस रखे. सब लोगों का एम्ब्रियोस अगर ज़्यादा आए तो फ्रीजिंग पे रहते हैं हमारे पास, तो वही रखे तो भी ऐसा प्रेगनेंसी आ जाते हैं. ट्विंस आए. దీనివల్ల ఎవరికి ఎలాంటి యూజెస్ ఉంటాయో మనం చూసుకున్నట్లయితే, మాకు ఇప్పుడే పిల్లలొద్దు కానీ ఫ్యూచర్లో ఒక మంచి హెల్దీ బేబీ కావాలి అనుకునే వాళ్ళకు ఇప్పుడు మనం చూసిన విధంగా ఫస్ట్ సైకిల్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ సైకిల్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ అన్నీ తగ్గిపోతాయి. దానివల్ల ఎంతో ఫిజికల్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఈ ఫ్రీజింగ్ ఆప్షన్ మన హాస్పిటల్లో చాలామంది యూజ్ చేసుకుని సక్సెస్ అవుతున్నారు. మీలో కూడా ఎవరికైనా అవసరం ఉంటే ఈ ఫ్రీజింగ్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తూ అత్యుత్తమ సదుపాయాలను అందిస్తూ అపార అనుభవం కలిగిన వైద్య బృందంతో సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు కని విని ఎరుగని రీతిలో అద్భుతమైన ఫలితాలనందిస్తోంది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.